Hello everyone, welcome to my YouTube channel. This is Narayan Rao Kovur. చాలామంది సంవత్సరాల తరబడి యూపీఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళల్లో చాలామంది ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే ఆగిపోతుంటారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్పై సరైనటువంటి స్ట్రాటజీ లేకపోవడమే. ఈరోజు ఈ వీడియోలో యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి సక్రమమైనటువంటి స్ట్రాటజీ, ఒక మంచి స్ట్రాటజీ తెలుసుకుందాం. స్ట్రాటజీ నెంబర్ 1, అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ప్రిలిమ్స్. యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క స్వభావం తెలుసుకోండి. యూపీఎస్సి ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, ఎలిమినేషన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, టెస్ట్ ఆఫ్ క్లారిటీ ఎగ్జామ్, నాట్ మెమరీ ఎగ్జామ్, టెస్ట్ ఆఫ్ క్లారిటీ ఎగ్జామ్ ఉంటాయి. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఎక్కువ చదవడం కాదు, సులభంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. స్ట్రాటజీ నెంబర్ 2, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ కోర్ సబ్జెక్ట్స్. కోర్ సబ్జెక్ట్స్లో మంచి ఫౌండేషన్ అవసరం. ఫోకస్ మెయిన్లీ ఆన్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్. ఈ సబ్జెక్ట్స్ మీద, కోర్ సబ్జెక్ట్స్ మీద మెయిన్ ఫోకస్ పెట్టాలి. తక్కువ పుస్తకాలు ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. స్ట్రాటజీ నెంబర్ 3, కరెంట్ అఫైర్స్ విత్ లింక్ టు బేసిక్స్. కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి. సో కనెక్ట్ కరెంట్ ఈవెంట్స్ టు సిలబస్. కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి సిలబస్కి లింక్ చేసుకోవాలి. సిలబస్లో ఎక్కడ ఏ విధంగా వస్తున్నాయో లింక్ చేసుకోవాలి. ఫోకస్ ఆన్ లాస్ట్ 1 or 1.5 year నుంచి కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే గత 1.5 year నుంచి కానీ, ఒక 1 year నుంచి కానీ కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ యూపీఎస్సి అండర్స్టాండింగ్ని టెస్ట్ చేస్తుందే కానీ న్యూస్ని కాదు. రైట్. 4th స్ట్రాటజీ, ఎంసీక్యూ ప్రాక్టీస్ ఈజ్ మ్యాండేటరీ. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అనేది తప్పనిసరి. సో ప్రాక్టీస్ డైలీ ఎంసీక్యూస్. ప్రతిరోజు మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అనలైజ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో ఎక్కడ తప్పు జరిగిందో అనలైజ్ చేయండి. లెర్న్ వై ఆప్షన్ ఆర్ రాంగ్. ఎందుకు అక్కడ తప్పు జరిగిందో తెలుసుకోండి. యూపీఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఒక స్కిల్ బేస్డ్ ఎగ్జామ్ అని మీరు మర్చిపోవద్దు. స్కిల్ బేస్డ్ ఎగ్జామ్. నెక్స్ట్ స్ట్రాటజీ నెంబర్ 5, రివిజన్ ఈజ్ ద రియల్ కీ. కంపల్సరిగా రివిజన్ ఎక్కువ సార్లు చెయ్యాలి. రివైజ్ నోట్స్ అగైన్ అండ్ అగైన్. నోట్స్ని మరలా చదవండి.
మేక్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అవాయిడ్ న్యూ సోర్సెస్ క్లోజ్ టు ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ న్యూ బుక్స్ జోలికి వెళ్ళొద్దు. సో ఇక్కడ ఎక్కువ మంది ప్రిలిమ్స్లోనే ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రాపర్గా రివిజన్ చేయకపోవడమే. సో రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 6th స్ట్రాటజీ, డెవలప్ ఎగ్జామ్ టెంపర్మెంట్ డెవలప్ చేసుకోవాలి. లెర్న్ ఇంటెలిజెంట్ గెస్సింగ్, తెలివిగా గెస్సింగ్ నేర్చుకోండి. అవాయిడ్ బ్లైండ్ అటెంప్ట్స్, అనవసరమైనటువంటి అటెంప్ట్స్ చెయ్యొద్దు, అనవసరమైన ప్రయత్నం చెయ్యొద్దు. మేనేజ్ నెగిటివ్ మార్కింగ్ని తెలుసుకోండి. సో పట్టుదలతో బాగా ప్రిపేర్ అవ్వండి. కన్క్లూషన్, యూపీఎస్సి ప్రిలిమ్స్ ఈజ్ పాసిబుల్, నాట్ ఇంపాసిబుల్. It is possible. With right sources, repeated revision and consistent practice, you can clear it. ఎప్పుడైతే నీకు మంచి సోర్సెస్ దొరుకుతాయో, రిపీటెడ్గా మీరు రివిజన్ చేస్తారో, కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తారో, మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్, clear prelims first, mains preparation becomes meaningful only after that. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వండి. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.